నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మన వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి. ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, రేపు అమావాస్య అండి. మనందరికీ తెలుసు వరాహి అమ్మవారికి శక్తివంతమైన రోజుల్లో ఈ అమావాస్య పౌర్ణమి అనేవి చాలా శక్తివంతమైన రోజులని మనందరికీ తెలుసు. అలాంటి రోజులలో అండి మనందరము కూడా ఇంతవరకు వరాహి అమ్మవారికి పూజలు పరిహారాలు ఎలా అయితే చేశామో ఇంకా కూడా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయండి. చిన్న చిన్న విషయాలని, చిన్న చిన్న పరిహారాలని మనం అమావాస్య రోజులలో కనుక చేయగలిగితే నిజంగా అండి మనకి ఎలాంటి కష్టాలు లేకుండా, నిజంగా ఒక ధనానికి ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా, మనం నిజంగా ఒక చేతుల నిండా డబ్బు ఉండాలి అని అంటే కనుక చేయవలసిన ఒక మంచి పరిహారం అనేది ఉందండి. ఆ పరిహారాన్ని ఎలా చేసుకోవాలనేది ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఈయన మనకి చాలా బాగా తెలిసిన ఆయనండి. ఈయన వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది. ఈయనండి నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అంతేకాకుండా మనకి ఈ జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, నిజంగా అండి విద్య, ఉద్యోగం, ఇంకా మరెన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉంటామండి. ముఖ్యంగా స్త్రీ పురుష వశీకరణ అనేది కూడా ఈయన చేయటం అనేది జరుగుతుందనమాట. ఈయన పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన అన్ని విషయాలు కూడా ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్తూ ఉంటారు. ఆయన్ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఆయన ఫోన్ నెంబర్ అండి 9347293375 అనే నెంబర్కి మీరు ఒక్కసారి ఫోన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీ సమస్యలన్నీ కూడా ఇట్టే పోగొట్టుకోండి. మన వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా అండి మనందరికీ తెలుసు అమావాస్య రోజున మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము. ఇంకా ఈ రోజు చూడబోయే వీడియోలో ఏంటి అని అంటే అండి, ఒక రావి చెట్టు గురించి మనం తెలుసుకోబోతున్నామండి. రావి చెట్టు ప్రాముఖ్యత అనేది మీ అందరికీ తెలుసు. సాధారణంగా రావి చెట్టు అంటే ఏంటండి, నిజంగా దేవతలందరూ కూడా, ఆ త్రిమూర్తులు అందరూ కూడా ఆ రావి చెట్టు మీదే నివాసం చేస్తారు అనేది ఒక ఐదీకంగా మనకి చెప్పబడుతుంది. నిజంగా అలాంటి ఒక చెట్టు కనుక మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా ఉంటే కనుక మీరు సాయంత్రం లోపు మీరు వెళ్ళి ఆ రావి చెట్టుని ఒక్కసారి తాకితే కనుక నిజంగా మీరు అపర కుబేర్లు అవ్వడానికి చాలా మంచి అవకాశం అనేది ఉంటుందండి. ఎందువల్లంటే ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య అనేది ఆదివారం నాడు మనకి రావటం వల్ల రావి చెట్టుకు చాలా విశేషం అనేది ఉందండి. మనందరికీ తెలుసు ప్రతి గుడిలో కూడా రావి చెట్టు లేని గుడి అనేది ఉండదండి. ఎందువల్ల గుడిలో రావి చెట్టుని ఉంచుతారు? నిజంగా వినాయకుడికి సంబంధించినంత వరకు విఘ్నేశ్వరుడికి ఆ రావి చెట్టు కిందే పూజలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రతి విషయానికి కూడా మన రావి చెట్టు ముందు ఏదైనా సరే పిల్లలు లేని వాళ్ళు కానీ, లేదంటే ఎలాంటి దోషాలు ఉన్న వాళ్ళైనా ఆ రావి చెట్టుకు ఉయ్యాలలు కట్టడం కానీ, లేదంటే కనుక రావి చెట్టు చుట్టూతా కూడా 3 ప్రదక్షిణాలు చేసి రావాలని కానీ ఒక ఐదీకంగా ఎందుకు చెప్పబడుతుంది అని అంటే మన కష్టాలన్నీ కూడా తీరి చక్కగా ఆరోగ్యంగా మనం ఉండడం కోసం. అలాంటిది ఈ అమావాస్య రోజున సాయంత్రం పూట మీరు ఏం చేస్తారనంటే, మీ ఇంటికి దగ్గరలో రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టుని ఒకసారి వెళ్ళి తాకిరండి. లేదంటే కనుక అక్క మా ఇంటికి దగ్గరలో రావి చెట్టు ఎక్కడా లేదక్క, మేము ఏం చేయాలి అని అనుకున్న వాళ్ళు ఆ రావి చెట్టు లేకపోతే కనుక మీ ఇంట్లో ఈ అమావాస్య రోజున మీరు అపర కుబేర్లు అవ్వటానికి ఇంకొక పరిహారం కూడా నేను తెలియజేస్తానండి. ఆ పరిహారం ఏంటి అని అంటే, మన ఇంట్లో బియ్యం డ్రమ్ అనేది ఉంటుంది కదా, బియ్యం పోసుకునే డ్రమ్ అనేది ఉంటుంది కదా, ఆ డ్రమ్ములో అండి అంటే ఆ బియ్యంలో మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం. అది ఏంటి అని అంటే, ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఆ పసుపు కలర్ క్లాత్లో మీరు ఒక 11 రూపాయలని ముడిపు కట్టి ఆ ముడిపుని మీరు బియ్యంలో వేయండి ఫ్రెండ్స్. నిజంగా అండి ఆ బియ్యంలో మనం ఎందుకు వేస్తున్నాము అంటే, బియ్యం అనేది అన్నపూర్ణ స్వరూపం కాబట్టి ఆ అన్నపూర్ణమ్మ మనకి ఎలాంటి లోటు లేకుండా నిజంగా ఆ జీవితాంతము కూడా మనకి అన్నానికి కానీ, వస్త్రానికి కానీ, మనం దేనికి లోటు లేకుండా ఉండాలి అని అంటే కనుక అమ్మవారిని తలుచుకొని ఒక 11 రూపాయలని ఆ బియ్యంలో పసుపు కలర్ క్లాత్లో మనం మూటలాగా కట్టి బియ్యంలో వేయటం అనేది చాలా మంచిది. ఎందువల్లంటే అండి బియ్యానికి ఉన్న ప్రాముఖ్యత అనేది మనందరికీ తెలుసు. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ప్రతి మనిషి కూడా ఒక్క పూట అయినా సరే భోజనం చేయకుండా ఉండలేరండి. అందువల్ల ప్రతి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా బియ్యం అనేది అందరిళ్లలో ఖచ్చితంగా ఉండాలండి. అలాంటి బియ్యానికి చాలా వరకు కూడా ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ఆ బియ్యంలో మనం లక్ష్మీదేవిని అంటే 11 రూపాయలని పసుపు కలర్ క్లాత్లో ముడిపి కట్టి వేయడం వల్ల, నిజంగా అమావాస్య రోజున వేయటం వల్ల, ఇలాగ ఒక ఆదివారం నాడు అమావాస్య అనేది చాలా ప్రాముఖ్యత కాబట్టి ఆ రోజు రాత్రి ఇంకా ఎప్పుడు వేయాలక్క అని అంటే కనుక ఆ రోజు రాత్రి లోపు రేపు
ఆదివారం రాత్రి 12 గంటల లోపు మీరు ఎప్పుడైనా సరే, హోరా సమయం అనేది ఉంటుంది 8 నుంచి 9 గంటల వరకు. మీరు ఇప్పుడు ఏ హోరా సమయంలో అయినా సరే వేసుకోవచ్చు. రేపు ప్రతిరోజు కూడా అండి హోరా సమయం అనేది అదే వస్తుంది, మూడు సమయాలలో వస్తుంది. అది ఏంటి అని అంటే పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు. ఈ హోరా సమయంలో కనుక ఈ మూటని కట్టి మీరు ఒక 11 రూపాయలు ముడిపు కట్టి బియ్యంలో వేయండి. అడుగున పైకి కనిపించేటట్టు కాకుండా ఆ బియ్యం డ్రమ్ములో అడుగు లోపలికి తోసేసి బియ్యాన్ని మామూలుగా మీరు యథావిధిగా మామూలుగా వాడుకోవచ్చు ఇంట్లో. నిజంగా ఇలా చేసి చూడండి. ఈ అమావాస్య రోజున మనకి ధనాభివృద్ధి అనేది విపరీతంగా పెరుగుతుందండి. మీరు ఒక రావి చెట్టుని తాకి రాగలిగితే కనుక, అక్క మా ఇంట్లో రావి చెట్టు లేదు, రావి చెట్టు లేకపోయినా కూడా ఆ రావి చెట్టు కింద ఎప్పుడు కూడా రావి చెట్టు నుంచి ఆకులు మనం కోయడం అనేది చాలా కష్టం. అంతేకాకుండా కొయ్యకూడదండి. రావి ఆకులను మనం కొయ్యకూడదు. ఆ చెట్టు నుంచి కింద రాలిన ఆకుల్ని మటుకు మనం తీసుకొచ్చుకొని ఎలాగైనా కనుక ఏదైనా ఒక ప్రయోగం చేయాలి అని అంటే కనుక, అంటే అండి పరిహారం అండి, మనం ఏదైనా ఒక దీపం వెలిగించాలి అని అంటే కనుక కింద పడిన ఆకులని, రావి ఆకులని తెచ్చుకొని ఒక దీపాన్ని వెలిగించుకుంటే కనుక చాలా మంచిది. మీకు వీలైతే అలా రావి చెట్టుని తాకిన తర్వాత కింద పడిన ఆకులు మీకు దొరికితే ఆ రావి ఆకులని 1, 2 తెచ్చుకొని అందులో ఒక ప్రమిదతో ఒక దీపాన్ని పెట్టండి ఫ్రెండ్స్. నిజంగా ఈ అమావాస్యకి రావి ఆకు మీద పెట్టే దీపం అనేది చాలా వరకు కూడా శ్రేయస్కరం. మీకు 3 ఆప్షన్స్ చెప్పానండి. ఒకటి రావి చెట్టుని తాకి రావడం, లేదంటే కనుక బియ్యం డ్రమ్ములో వచ్చేసి పసుపు మూటని 11 రూపాయలు మూట కట్టి వేయటం, లేదంటే కనుక రావి ఆకు మీద ఒక దీపాన్ని వెలిగించడం. మీకు ఈ 3 పరిహారాలలో ఏదైతే కనుక మీకు ఈజీగా మీరు చేయగలము అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేయండి. బియ్యం డ్రమ్ములో ఈ 11 రూపాయల మూట అనేది మనందరము చేయగలిగిన ఈజీ అని ఒక పని అండి. ఎలాంటి వాళ్ళైనా సరే చేయొచ్చు. అక్క మా ఇంట్లో పసుపు క్లాత్ లేదు అని అనుకున్న వాళ్ళైనా ఒక వైట్ కలర్ టవల్, మీ దగ్గర పాత టవల్ ఏదైనా ఉన్నా కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పసుపు నీళ్ళలో ముంచుకొని పసుపు కలర్ క్లాత్ లాగా తయారు చేసుకొని మన అరచేతి సైజుకు ఉంటే సరిపోతుంది. ఒక 11 రూపాయలు తీసుకొని అందులో అది చక్కగా మూట కట్టి బియ్యంలో వేసి చూడండి. అది అలాగే ఉంచేసేయచ్చు. మళ్ళీ వచ్చే అమావాస్య రోజున మీరు మార్చుకున్నా పర్వాలేదు, లేదంటే కనుక ఒక 3 నెలల తర్వాత మార్చినా కూడా పర్వాలేదండి. అందువల్ల మీకు ఏం దోషం అనేది ఉండదు. మీరు పద్దాక మార్చాల్సిన అవసరం అనేది ఏమీ ఉండదు. చక్కగా మీకు రావాల్సిన ధనాభివృద్ధి అనేది పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.